హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డాట్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఓఎస్ఐ మోడల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అలాగే ఇందులో 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లేయర్ గురించి ఇన్ డీటెయిల్ మనం వెళ్దాం అనమాట. సో ఫ్రెండ్స్, దానికన్నా ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పంపించిన కొత్త వీడియోస్ ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓఎస్ఐ మోడల్ గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో మనం అసలు ఓఎస్ఐ మోడల్ కానీ టీసీపీ మోడల్ కానీ ఎందుకు నేర్చుకోవాలో ఒక వీడియో అనేది నేను చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు ఇప్పుడు ఈ వీడియో కాన్సెప్ట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్లోకి వెళ్తే ఈ ఓఎస్ఐ మోడల్ అనేది మనందరికీ తెలిసినట్టు డేటా అనేది ఎలాగా కమ్యూనికేషన్ అవుతుందో, అంటే రెండు సిస్టమ్స్ మధ్య ఈ డేటా ఫ్లో అనేది ఎలా అవుతుంది, ఈ సమ్ లేయర్స్ ఉపయోగించి డేటా అనేది ఎలా కమ్యూనికేషన్ అవుతుంది, ఫ్లో అనేది డేటా ఫ్లో అనేది ఎలాగుందో మనకి ఈ ఓఎస్ఐ మోడల్ ఉపయోగించి తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇందులో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటంటే టాప్ టు బాటమ్ అనేది ఒకటి, అండ్ అలాగే బాటమ్ టు టాప్ అనేది ఒకటి. టాప్ టు బాటమ్ ఏంటంటే సెంటర్ సైడ్ అనమాట. అంటే సెంటర్ మనం పంపిస్తున్నాం అనుకోండి, మనం సెంటర్ అనమాట. అదే మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం రిసీవర్. ఓకే, మనం ఒక ఫైల్ పంపిస్తే మనం సెండర్, ఆ ఫైల్ని మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, మనం రిసీవర్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. టాప్ టు బాటమ్ ఫ్లో అంటే సెండర్ నుంచి ఒక ఫ్లో అనేది ఉంటుంది అనమాట, ఒక లేయర్ నుంచి జరుగుతుంది. అదే రిసీవర్ నుంచి అనుకోండి, బాటమ్ టు టాప్ ఆ రకమైన లేయర్స్ అనేవి ఉపయోగించి డేటా అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ చూసుకుంటే దిస్ మీన్స్ హౌ డేటా ఫ్లోస్ వెన్ యూ సెండ్ సంథింగ్ లైక్ టెక్స్టింగ్ ఏ మెసేజ్, సెండింగ్ ఏ ఫైల్, ఓపెనింగ్ ఏ వెబ్సైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెనింగ్ ఏ వెబ్సైట్ అంటే మనం ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్కి వెళ్ళి flipkart.com అని కొట్టాం అనుకోండి, ఒక రిక్వెస్ట్ అనేది మనకు వెళ్తుంది అనమాట. ఆ సర్వర్కి, ఫ్లిప్కార్ట్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో అదేంటి, సెండర్ సైడ్, మనం క్లయింట్. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఎంత చెప్పినట్టు ఫైల్స్ సెండింగ్, అండ్ అలాగే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసాం అనుకోండి, మనం సెండర్. మీ ఫ్రెండ్గా తెలియదు అనుకోండి, అది రిసీవర్. అలాగా. ఓకే, సో ఇప్పుడు ద డేటా స్టార్ట్స్ ఎట్ లేయర్ 7, అప్లికేషన్ లేయర్ 7 అంటే అప్లికేషన్ లేయర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అండ్ గోస్ డౌన్ త్రూ ద ఈచ్ లేయర్ అంటిల్ ఇట్ రీచెస్ లేయర్ 1 ఫిజికల్ లేయర్. ఫ్రెండ్స్, అప్లికేషన్ లేయర్ దగ్గర నుంచి ఫిజికల్ లేయర్ వరకు ఈ ఫ్లో అనేది వెళ్తుంది అనమాట. వేర్ ఇట్ సెండ్స్ అండ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్, లైట్ ఆర్ రేడియో వేవ్స్. ఓకేనా? సో ఇప్పుడు బాటమ్ టు టాప్ చెప్పినట్టు రిసీవర్ సైడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు హాయ్ అని మెసేజ్ పంపారు మీ ఫ్రెండ్కి, అది అప్లికేషన్ లేయర్ దగ్గర నుంచి ఫిజికల్ లేయర్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఫ్రెండ్కి హాయ్ అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ మీన్స్ హౌ డేటా ఫ్లోస్ వెన్ ద రిసీవర్ గెట్స్ ఇట్. లైక్ అంటే మీ ఫ్రెండ్కి హాయ్ అని మెసేజ్ వచ్చింది అనుకోండి, అదేమవుద్ది, ఫిజికల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, అప్లికేషన్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్ వరకు పంపించింది డేటా. ఇప్పుడు ఫిజికల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆ డేటా అనేది. ఓకేనా? ద డేటా ఎంటర్స్ ఎట్ లేయర్ 1 ఫిజికల్ లేయర్ యాజ్ రా సిగ్నల్స్ అండ్ ట్రావెల్స్ అప్ త్రూ ఈచ్ లేయర్ అంటిల్ ఇట్ రీచెస్ లేయర్ 7 ఫర్ ద యూజర్ టు సీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు పంపించినప్పుడు అప్లికేషన్ లేయర్ అంటే వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపించారు అనమాట. అప్లికేషన్ లేయర్ నుంచి అన్నీ దాటుకొని ఇక్కడ ఫిజికల్ లేయర్కి వెళ్తుంది. అంటే ఆ ఫోన్ పర్టికులర్ ఏదో ఉంది కదా, దానికి వెళ్తుంది. అక్కడ నుంచి ఫిజికల్ లేయర్ దగ్గర నుంచి అప్లికేషన్ లేయర్ వరకు ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవి మీకు హాయ్ అని మెసేజ్ మీ ఫ్రెండ్ పంపినట్టు ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. సో అది ఈ రెండింటి వల్ల అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సెండర్ అయితే ఒక రకంగా డేటా ఫ్లో అనేది జరుగుతుంది, రిసీవర్ అయితే ఇంకొక రకంగా జరుగుతుంది. సెండర్ అయితే ఈ విధంగా ఉంటుంది, రిసీవర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు చూడండి, డైరెక్షన్, డిస్క్రిప్షన్ అండ్ అలాగే లేయర్స్ అన్నవాడు.
టాప్ టు బాటమ్ సెండ్స్ డేటా ఫ్రమ్ యువర్ యాప్ టు ద నెట్వర్క్. ఓకేనా? సో ఆ లేయర్ అనేది ఎలా ఉంటుంది, 7 నుంచి 6కి వెళ్తుంది, 6 నుంచి 5, 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1. అలాగే బాటమ్ టు టాప్ అంటే రిసీవింగ్ డేటా ఫ్రమ్ నెట్వర్క్ టు యువర్ అప్లికేషన్. అప్పుడు లేయర్ 1 నుంచి లేయర్ 7 వరకు వెళ్తుంది అనమాట. ఇది డేటా ఫ్లో. ఓకేనా? ఈ విధంగా ఇవన్నీ చేసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పినట్టు సెండింగ్ ఏ వాట్సాప్ మెసేజ్, ఫోన్ సెండర్ మనం హాయర్ మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే, లేయర్ 7 అప్లికేషన్ లేయర్, యూ టైప్ హాయ్. ఓకే, నౌ ఇట్ గోస్ త్రూ ప్రెజెంటేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ నుంచి ఈ మెసేజ్ అనేది ప్రెజెంటేషన్ లేయర్కి వెళ్తుంది, ప్రెజెంటేషన్ లేయర్ నుంచి సెషన్కి వెళ్తుంది, సెషన్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి నెట్వర్క్ నుంచి డేటా లింక్. అండ్ అలాగే లేయర్ 1 ఫిజికల్ లేయర్, సెంట్ ఓవర్ వైఫై యాజ్ 1s and 0s. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్ ఫోన్కి వచ్చింది అనుకోండి, రిసీవ్స్ ద సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది ఫిజికల్ లేయర్ కాబట్టి. చూడండి, లేయర్ 1 నుంచి మొదలవుతుంది చూసారా. అండ్ ఇప్పుడు పాస్ అప్వర్డ్ త్రూ ద డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్. అండ్ అలాగే ఫైనల్లీ లేయర్ 7 మెసేజ్ అపియర్స్ ఆన్ దేర్ వాట్సాప్. అప్పుడు ఏమని చూపిస్తుంది, హాయ్ అని మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ లేయర్స్ ఉపయోగించి ఓఎస్ఐ మోడల్లో. ఇప్పుడు ఇన్ డీటెయిల్ ఒక్కొక్క లేయర్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రెండ్స్. టాప్ టు బాటమ్ అంటే సెండర్ సైడ్, బాటమ్ టు టాప్ అంటే రిసీవర్ సైడ్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు లేయర్ 7 అప్లికేషన్ లేయర్. ఓకే, అనే అప్లికేషన్ లేయర్ ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ లేయర్ వేర్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ద నెట్వర్క్. ఓకేనా? అప్లికేషన్ లేయర్ అనేది టాప్ మోస్ట్ లేయర్ వేర్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ద నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ వెబ్ బ్రౌజింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్ అండ్ ఈమెయిల్. సో ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట. ఓకే, అప్లికేషన్ లేయర్స్. సో అప్లికేషన్ లేయర్స్లో ఈ యొక్క సర్వీసెస్ అన్నీ ఉంటాయి. వెబ్ బ్రౌజింగ్ ఉంటుంది, ఫైల్ ట్రాన్స్ఫర్ అండ్ అలాగే ఈమెయిల్. ఓకే, అండ్ ఈ అప్లికేషన్ లేయర్లోని ప్రోటోకాల్స్ అని ఉంటాయి, మనం సపోర్ట్ చేస్తాయి. HTTP, HTTPS, FTP, SMTP, DNS. ఇవన్నీ ఈ అప్లికేషన్ లేయర్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రెండు మ్యాక్సిమం మనం ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ చేశారనుకోండి, HTTPS ఇలా వచ్చి flipkart.com అని వస్తుంది చూసారా. ఇది ఒక ప్రోటోకాల్, సెక్యూర్ ప్రోటోకాల్ అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా, HTTP అంటే. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. దీనికన్నా ఇది స్టాండర్డ్ సెక్యూర్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఇనిషియేట్స్ రిక్వెస్ట్ అండ్ రిసీవ్ డేటా ఫ్రమ్ ద లోవర్ లేయర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే రిక్వెస్ట్ని ఇనిషియలైజ్ చేస్తుంది అండ్ అలాగే డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట కింద లోయర్ లేయర్స్ నుంచి. ఇది టాప్ మోస్ట్ లేయర్ అని చెప్పాను చూసారా, ఇది అప్లికేషన్ లేయర్ అనుకోండి. దీని కింద మిగిలిన కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి. సో వాటి నుంచి దీనికి డేటా అనేది వస్తుంది అన్నమాట. సో అది అప్లికేషన్ లేయర్. ఓకే, అండ్ అలాగే ఎగ్జాంపుల్, వెన్ యూ టైప్ ఏ URL ఇన్ ఏ బ్రౌజర్, ద HTTP రిక్వెస్ట్ స్టార్ట్స్ అట్ దిస్ లేయర్. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫ్లిప్కార్ట్ అని మనం సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ముందున HTTPS అని చెప్పేసి ఇలా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? సో అదే ఈ అప్లికేషన్ లేయర్ అన్నమాట, ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. ఓకే, చూడండి, రిక్వెస్ట్ స్టార్ట్స్ అట్ దిస్ లేయర్ ఇక్కడ జరుగుతుంది, అది అప్లికేషన్ లేయర్. ఓకే, ఇప్పుడు ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్లేటింగ్, ఎన్క్రిప్టింగ్ అండ్ కంప్రెసింగ్ డేటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డేటా అనేది పంపిస్తాం చూసారా, హాయ్ అని మెసేజ్ పంపిస్తాం. అది ఒక నెట్వర్క్ ద్వారా అలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఫ్రెండ్ దగ్గరికి హాయ్ అని పంపిస్తుంది. ఈ మధ్యలో డేటా అనేది ఎవరైనా మధ్యలో వచ్చి నెట్వర్క్ని ఏమైనా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఈ డేటా అనేది మీకు సింపుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా కనిపించకుండా ఉండడానికి ఎన్క్రిప్షన్ అనేది మనం వాడతాం. దీని గురించి నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. ఇది బేసిక్ ఐడియా అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఎన్క్రిప్షన్ ఉపయోగించడం వల్ల ఏంటంటే ఒరిజినల్గా ఈ డేటా అనేది కనబడదు అనమాట ఈ డివైస్కి. ఓకే, సో అది దీనివల్ల అడ్వాంటేజ్. ఓకేనా, అలాగే ట్రాన్స్లేటింగ్
ఎన్క్రిప్షన్ అండ్ కంప్రెసింగ్ డేటా. ఓకేనా, ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది దానికి రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఎన్ష్యూర్స్ ద డేటా ఈజ్ అండ్ రీడబుల్ ఫార్మాట్ ఫర్ ద అప్లికేషన్ లేయర్. ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ అని మెసేజ్ పంపిస్తే అది అర్థం అవ్వాలి కదా యూజర్కి. అలాగే హ్యాండిల్స్ డేటా ఫార్మాట్స్ లైక్ జేపీజీ, MP3, MPEG అండ్ ప్రోటోకాల్స్ లైక్ SSL అండ్ TLS. ఓకేనా, సో ఈ ఫార్మాట్స్ ఇప్పుడు జేపీజీ, MP3 అంటే సాంగ్స్ అనమాట, ఇది ఫైల్స్ అనమాట, అంటే పిక్స్, ఫొటోస్ అనమాట, అది జేపీజీ ఫార్మాట్. సో ఇవన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది. ఓకే, అండ్ అలాగే ఆల్సో మేనేజెస్ క్యారెక్టర్ ఎన్కోడింగ్ అండ్ ఫైల్ ఫార్మాట్ కన్వర్షన్స్. ఫ్రెండ్స్ నేను దీని గురించి తర్వాత చెప్తాను, దీని గురించి కొంచెం చెప్తాను అన్నమాట డీటెయిల్గా. ఓకేనా, అండ్ అలాగే ఎగ్జాంపుల్ యూజింగ్ HTTPS TLS ఎన్క్రిప్షన్ హ్యాపెన్స్ హియర్. ఫ్రెండ్స్ TLS ఎన్క్రిప్షన్ అనేది HTTPS ఉపయోగించినప్పుడు జరుగుతుంది అనమాట, అది ప్రెజెంటేషన్ లేయర్లో. ఓకేనా, నేను దీని గురించి మీకు తర్వాత చెప్తాను. సో అండ్ అలాగే ఇప్పుడు సెషన్ లేయర్, దీని తర్వాత సెషన్ లేయర్ అనమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే చూడండి పేర్లోనే ఉంది, సెషన్ అంటే ఒక సెషన్ పర్టికులర్గా ఎస్టాబ్లిష్డ్ అండ్ మేనేజెస్ అండ్ టెర్మినేట్స్ సెషన్స్ బిట్వీన్ 2 devices. ఫ్రెండ్స్ ఇప్పుడు 2 devices ఉన్నాయనుకోండి, కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు లైక్ వీడియో కాల్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, అదంతా ఒక సెషన్ అనమాట. ఈ 2 devices అనేవి ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, అదొక సెషన్. డేటా ట్రాన్స్ఫర్ కానీ లేదంటే వీడియో కాల్స్ కానీ ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఇలా ఏవైనా ఒక సెషన్ అనమాట. ఓకే, సో ఈ సెషన్ లేయర్ అనేది దానికి రెస్పాన్సిబుల్ అనమాట. మేనేజెస్ అండ్ టెర్మినేట్స్ అండ్ ఎస్టాబ్లిష్ సెషన్స్ బిట్వీన్ 2 devices. ఓకే, అండ్ అలాగే కంట్రోల్స్ డైలాగ్ బిట్వీన్ 2 systems అండ్ మేనేజెస్ డేటా ఎక్స్చేంజ్. ఓకేనా, ఇందాక చెప్పినట్టు ఈ డేటా దీనికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్కి ఈ సెషన్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట, డేటా ట్రాన్స్ఫర్ కూడా. అండ్ అలాగే కీప్ ట్రాక్ ఆఫ్ సెషన్ స్టేట్, సో కమ్యూనికేషన్ క్యాన్ రెజ్యూమ్ ఆఫ్టర్ ఇంటరప్షన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే సడన్గా నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, సో ఈ సెషన్ స్టేట్ అనేది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో అండ్ అలాగే మళ్ళీ ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ ఎక్కడైతే అది స్టాప్ అయిందో అక్కడ నుంచి అది రెజ్యూమ్ చేసుకుంటుంది అనమాట, డేటా ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా. సో ఇది ఒక ఫీచర్. ఇందాక నేను మీకు చెప్పినట్టు చూడండి, కామన్ ఇన్ వీడియో కాల్స్, ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఎక్సెట్రా. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చింది. సో అండ్ అలాగే ఎగ్జాంపుల్ జూమ్ కాల్ ఈజ్ మెయింటైన్ యూజింగ్ సెషన్ మేనేజ్మెంట్. ఓకేనా, అది ఈ సెషన్ లేయర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి, మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట. అండ్ అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ 4 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇట్ ప్రొవైడ్స్ రిలయబుల్ అండ్ అన్రిలయబుల్ డెలివరీ ఆఫ్ డేటా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు హాయ్ అని మెసేజ్ పంపించారు, హాయ్ అనేది మీ ఫ్రెండ్కి వెళ్తుంది, అదంతా ఈ డేటా అనేది ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్తుంది చూస్తే అదే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. ఓకేనా, స్ప్లిట్స్ డేటా లార్జ్ మెసేజ్ ఇంటూ స్మాలర్ సెగ్మెంట్స్ అండ్ రీఅసెంబుల్స్ దెమ్ అట్ ద డెస్టినేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డేటా అనేది ఒక పెద్ద డేటాని పంపించారనుకోండి, హాయ్ హౌ ఆర్ యూ అనేది పంపించారనుకోండి, ఆ డేటా అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీ ఫ్రెండ్స్కి. సో అది ఏమవుతుందంటే అది డివైడ్ చేసుకుంటుంది అనమాట. సమ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగించి కానీ సమ్ టెక్నిక్స్ ఉపయోగించి కానీ ఈ డేటా అనేది డివైడ్ అవుతుంది అనమాట కొన్ని సెగ్మెంట్స్ కింద. అలా డివైడ్ అయ్యి ఒక కోడ్ అనేది పెట్టుకొని ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్కి అనేది వెళ్తుంది అనమాట ఆ డేటా. ఓకేనా, డివైడ్ అయ్యి సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదంతా కంబైన్ అయ్యి హాయ్ అనే మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో అది ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ చేస్తుంది అనమాట. సో అండ్ అలాగే ఇట్ యూజెస్ ప్రోటోకాల్స్ లైక్ TCP అండ్ UDP. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ రెండింటి గురించి నేను మీకు చెప్తానులేండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్, అలాగే మనం డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాం కదా. ఓకే, దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లోని TCP UDP అని కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని మెసేజ్ పంపించాను అనుకోండి, అది వెళ్తుంది. అక్కడ నుంచి హాయ్ అని మెసేజ్ వచ్చింది అనుకోండి, తిరిగి ఇక్కడికి వస్తుంది అన్నమాట అక్నాలెడ్జ్మెంట్, మళ్ళీ ఇప్పుడు కొత్త డేటా మళ్ళీ వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ మెసేజెస్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా అవడానికి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మనం వాడతాం అన్నమాట. ఓకే, అండ్ అలాగే హ్యాండిల్స్
ఫ్లో కంట్రోల్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ రీట్రాన్స్మిషన్. నేను ఇందాక చెప్పినట్టు ఈ పార్ట్లు డివైడ్ అయ్యి వెళ్తాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 2 సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది, ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా. ఒక సినిమా ఏదైనా పంపించాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 GB సినిమా ఏదైనా పంపిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి వెళ్తుంది. ఈ పార్ట్ అనేది, ఈ సినిమా అనేది డైరెక్ట్గా వెళ్ళిపోదు, డివైడ్ అయ్యి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అది కొన్ని ఇలా డివైడ్ అయ్యి 1 GB అనేది ఈ విధంగా డివైడ్ అయ్యి ఇది ఎక్కడి నుంచి దీనికి వెళ్తుంది అనమాట. ఫస్ట్ సమ్ డేటా అనేది వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 MB వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ నుంచి ఇది సెండ్ అవుద్ది అండ్ అలాగే ఇక్కడ నుంచి ఈ సిస్టమ్ అనేది దీనికి పంపిస్తుంది అనమాట. ఇది రిసీవ్ అని వస్తుంది అండ్ అలాగే ఇది రిసీవ్ అయినట్టు ఇది కన్ఫర్మ్ చేసింది అనుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 10 MB వెళ్తుంది. అలాగా ఈ యొక్క ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమైనా జరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అనేది ఇక్కడ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది వచ్చిందని చెప్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా రాలేదనుకోండి, ఈ వెరిఫికేషన్ అనేది వెళ్తుంది, నాకు ఈ డేటా రాలేదని చెప్పలేదు అనుకోండి, అది ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. అప్పుడు ఇది ఫ్లో కంట్రోల్ అనేది డిస్టర్బ్ అయ్యి రీట్రాన్స్మిషన్ చేయాలా ఏంటా అనేది ఆ సిస్టమ్ని అప్పుడు చూసుకొని చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ కొత్తగా సెండింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు 1 GB సినిమా సరిగ్గా వెళ్ళదు అనుకోండి, ఏం చేస్తాం, మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ కొత్తగా వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే TCP ensures all parts of a web page load correctly. ఓకేనా, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేను దీని గురించి చెప్తానండి, TCP UDP గురించి. ఓకేనా, సో ఇప్పుడు నెట్వర్క్ లేయర్ ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్ లేయర్ అనేది ఏంటంటే మేనేజెస్ లాజికల్ అడ్రస్ అండ్ రౌటింగ్ ఆఫ్ డేటా అక్రాస్ సిస్టమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది మీ ఫ్రెండ్ది అనుకోండి, ఓకే, ఇది మీది. ఇప్పుడు కరెక్ట్గా మీ డేటా అనేది మీ ఫ్రెండ్కే వెళ్ళాలి. ఓకేనా, వేరే ఏదో సిస్టమ్ వెళ్ళిపోకూడదు, కరెక్ట్గా మీ ఫ్రెండ్కే వెళ్ళాలి హాయ్ అని మెసేజ్. సో అప్పుడు ఏంటి, మేనేజెస్ లోకల్ అడ్రస్సింగ్ అండ్ రౌటింగ్ ఆఫ్ డేటా అక్రాస్ నెట్వర్క్స్. కరెక్ట్గా మీ ఫ్రెండ్కే వెళ్ళాలి డేటా అనేది. ఓకేనా, సో అండ్ అలాగే ఇప్పుడు అసైన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ IP అడ్రస్ టు ఈచ్ ప్యాకెట్. ఫ్రెండ్స్ ఈ డేటా అనేది వెళ్తుంది కదా. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ప్యాకెట్కి సోర్స్ అండ్ డెస్టినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దాని ద్వారా ఈ ప్యాకెట్ అనేది, అంటే ప్యాకెట్ అనేది డేటా, ఓకేనా, అది కరెక్ట్గా మీ ఫ్రెండ్కి వెళ్ళాలి. ఓకేనా, సో ఆ విధంగా ఈ యొక్క నెట్వర్క్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, ఎవ్రీ ప్యాకెట్ ఇక్కడ చూడండి, అసైన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ IP అడ్రస్ టు ఈచ్ ప్యాకెట్. అప్పుడు కరెక్ట్గా ఆ ప్యాకెట్ అనేది మీ ఫ్రెండ్కి వెళ్తున్నాము. ఓకే, సో అండ్ అలాగే యూజెస్ ప్రోటోకాల్స్ లైక్ IP, ICMP, ARP అండ్ OSPF. ఓకే, సో ఈ ప్రోటోకాల్స్ అనేది ఉపయోగించుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఒక్క మెసేజ్ మీ ఫ్రెండ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వెళ్ళినప్పుడు, ఓకేనా, ఇదంతా మనకు తెలియదు, జస్ట్ హాయ్ అనేది వెళ్ళిపోతుంది అంతే. సో ఇది ఎలా జరుగుతుంది ఏంటంటే ఇన్ని లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, బిహైండ్ ద సీన్స్. సో ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెలెక్టింగ్ ద బెస్ట్ పాత్ టు ద డెస్టినేషన్. ఓకేనా, సో ఫ్రెండ్స్ డేటా పంపించేటప్పుడు రకరకాల పాత్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ నెట్వర్క్ లేయర్ ఏంటంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ పాత్ అనేది చూస్ చేసుకొని డేటా అనేది పంపిస్తుంది అన్నమాట. ఓకేనా, మీ ఫ్రెండ్కి. సో అండ్ అలాగే ఎగ్జాంపుల్ ఏంటంటే సెండింగ్ డేటా ఫ్రమ్ ఇండియా టు USA యూజెస్ దిస్ నెట్వర్క్ ఫర్ రౌటింగ్. ఫ్రెండ్స్ ఇందాక చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్, మీరు ఇండియాలో ఉన్నారు, ఓకేనా, మీ ఫ్రెండ్ USAలో ఉన్నారు. ఓకే, ఆడికి మీరు ఒక మెసేజ్ పంపారనుకోండి, అది మీ దగ్గర ఉన్న, ఇప్పుడు మీరు వైఫై ఉందనుకోండి ఇంట్లో, ఫస్ట్ మీ వైఫైకి వెళ్తుంది. మీ వైఫై నుంచి నేను మీద చెప్పినట్టు మ్యాన్, ల్యాన్, వ్యాన్ అని ఉన్నాయి చూసారా. ఓకేనా, సో ఇవన్నిటిని దాటుకొని అది వెళ్తుంది అనమాట. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. ఇప్పుడు మన కంట్రీలోని ఒక మెయిన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, దాని కింద ఇంకొన్ని పనిచేస్తుంది, దాని కింద ఇంకొన్ని పనిచేస్తుంది, ఒక హైరార్కీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీ డేటా అనేది హాయ్ అని పంపించారు అనుకోండి, ఇన్ని లేయర్స్ దాటుకొని ఇండియా నుంచి దాటి అక్కడ నుంచి వేరే కంట్రీ నుంచి అలా ట్రావెల్ చేసుకుని ఆ డేటా అనేది మీ ఫ్రెండ్కి వెళ్తుంది అనమాట.
సో ఇన్ని ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకేనా. ఈ మధ్యలో డిఫరెంట్ రూట్స్ ఉంటాయి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళొచ్చు, లేదా సముద్రం నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అలా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ నెట్వర్క్ లేయర్ ఏంటంటే బెస్ట్ రూట్ అనేది ఎంచుకుంటుంది అన్నమాట డేటా పంపించడానికి ఓకేనా. సో అది ఈ నెట్వర్క్ లేయర్ అనేది చేస్తుంది అన్నమాట, షార్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి డేటా ఓకేనా. ఇక్కడ చూడండి, ది బెస్ట్ పాత్ ఫర్ డెస్టినేషన్ ఓకే. సో ఇప్పుడు డేటా లింక్ లేయర్ 2 ఓకేనా. సో ఇప్పుడు ఇదేంటంటే ఎన్షూర్స్ రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ డివైజెస్ ఆన్ ద సేమ్ నెట్వర్క్ ఓకేనా. డేటా కరెక్ట్గా 2 డివైస్ మధ్య వెళ్ళేటట్టు చూసుకుంటుంది అన్నమాట ఓకేనా. యాడ్స్ మ్యాక్ అడ్రస్ అండ్ కన్వర్ట్స్ డేటా ఇంటూ ఫ్రేమ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మ్యాక్ అడ్రస్ యాడ్ చేసుకొని అండ్ అలాగే ఆ డేటా అనేది ఫ్రేమ్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు హాయ్ అని మెసేజ్ పంపించారనుకోండి, ఆ హాయ్ అని మెసేజ్ కొన్ని ఫ్రేమ్స్లో సెట్ అయ్యి అవి వెళ్తాయి అన్నమాట మీ ఫ్రెండ్స్కి. సో అదంతా ఒక ప్రాసెస్, అది డేటా లింక్ లేయర్ అనేది చేస్తుంది అనమాట ఓకేనా. సో ఇప్పుడు ఇట్ హ్యాండిల్స్ ఎర్రర్ డిటెక్షన్ విత్ సిఆర్సి. ఎర్రర్ డిటెక్షన్ ఏదన్నా సిఆర్సి ఉపయోగించి చేస్తుంది అన్నమాట ఓకేనా. అండ్ వర్క్స్ విత్ ప్రోటోకాల్స్ లైక్ ఇంటర్నెట్ అండ్ వైఫై ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సెండింగ్ డేటా ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్ టు యువర్ వైఫై రౌటర్. సో ఇప్పుడు ఫిజికల్ లేయర్ ఓకేనా, ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్ అంటే ఏంటంటే ట్రాన్స్మిట్ రా బిట్స్ ఓవర్ ఏ ఫిజికల్ మీడియం లైక్ కేబుల్స్ ఆర్ వైర్లెస్ సిగ్నల్స్. పేరులోనే మనకు అర్థమైపోతుంది ఓకేనా. డేటా ట్రాన్స్ఫర్ అనేది త్రూ కేబుల్స్ ద్వారా కానీ లేదంటే వైర్లెస్ సిగ్నల్స్, అంటే ఒక సెల్ టవర్ నుంచి ఇంకో సెల్ టవర్కి అలా ఓకేనా. సో అదంతా ఫిజికల్ లేయర్ అనమాట ఓకేనా. సో ఇట్ ఇంక్లూడ్స్ హార్డ్వేర్ ఎలిమెంట్స్ లైక్ కేబుల్స్, స్విచెస్ అండ్ కనెక్టర్స్ ఓకేనా. సో ఇదంతా ఫిజికల్ లేయర్ అన్నమాట ఓకేనా. సో ఇట్ డిఫైన్స్ ఎలక్ట్రికల్, ఆప్టికల్ అండ్ రేడియో సిగ్నల్స్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్ ఓకేనా. సో ఇవన్నీ ఫిజికల్ లేయర్లో ఉంటాయి అన్నమాట ఓకేనా. సో అండ్ అలాగే ఇది దేనికి రెస్పాన్సిబుల్, నో ఇంటరప్షన్ ఆఫ్ డేటా, జస్ట్ రా బిట్ ట్రాన్స్మిషన్ ఓకే. సో ఈ ఫిజికల్ లేయర్ ఉపయోగించి మనం డేటా అనేది వెళ్తుంది అన్నమాట. ఈ కేబుల్స్ అని, లేకపోతే ఈ సెల్ టవర్స్ అని, ఈ వైర్లెస్ సిగ్నల్స్ అని, ఇవన్నీ ఉపయోగించుకొని డేటా అనేది రా బిట్ డేటా అనేది వెళ్తుంది అన్నమాట ఓకే. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా సెండ్ త్రూ అండ్ ఇంటర్నెట్ కేబుల్ ఆర్ వైఫై. సో ఫ్రెండ్స్ ఇది ఓఎస్ఏ మోడల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి, మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీకు నచ్చితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.